కానీ ఆ ప్రోగ్రామ్ అయితే చాలా మిస్ అయ్యేదాన్ని సార్ నేను. గ్రేట్. అసలు 1 బై 1 అచీవ్‌మెంట్స్ చెప్పుకుంటూ వెళ్ళాలంటే సార్ ఫస్ట్ డే రోజు మనం ఫ్రెష్ అప్ అయినాక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడం, అక్కడ చాక్లెట్స్ తయారు చేసే విధానం గాని అవన్నీ చూసాక అసలు ఎంత బాగా అనిపించిందంటే సార్ 1 బై 1 అసలు ఆ రోజు అచీవ్‌మెంట్స్ అన్నిటి నేషనల్ ప్యాలెస్‌కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళాక నేషనల్ ప్యాలెస్‌లో ఫోటోస్ దిగాము. చాలా ఎంజాయ్‌గా అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామన్నట్టు అందరం కలవడిగా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలలా కలిసిపోయి ప్రోగ్రాంలో మాత్రం చాలా ఎంజాయ్ చేసాం సార్. ఆ నేషనల్ ప్యాలెస్ నుండి మనం వచ్చేసి మళ్ళీ ఇండిపెండెంట్ స్క్వేర్ కాడికి వెళ్ళాం సార్. అది మనకు బ్రిటిష్ పాలన నుండి మలేషియా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 1957లో ఆగస్ట్ 31 నాడు అక్కడ ఫ్లాగ్ ఎగరవేయడం జరిగింది. ఆ ప్లేస్ను మేము చూడడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. అక్కడ చుట్టూ ఉన్న భవనాలు అబ్దుల్ సమాద్ భవనం కానీ అవన్నీ కానీ సూపర్గా ఎంజాయ్ చేసాము, చూసాము. అక్కడ మన యాదవరెడ్డి సార్ కూడా చాలా వీడియోస్ చేశారు సార్. అసలు అత్యద్భుతంగా అనిపించింది. ఆ రోజు ఇంకా నైట్ వచ్చేసిన మనకు హోటల్లో అకామిడేషన్ కూడా ఎవ్రీథింగ్ వెరీ గుడ్ సార్. డైలీ మార్నింగ్ ఫుడ్ సెషన్ కానీ చాలా బాగున్నాయి. మనం ఇండియన్ ఫుడ్నే ఫీల్ అయ్యాం సార్. మేము మలేషియా ఫుడ్ లాగా అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే రోజు మాత్రం అక్కడ నుండి మనం ఏ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళామో వీసా ప్రోగ్రామ్కి అక్కడ కంబోడియా నుండి కానీ అన్ని ప్లేసెస్ నుంచి అంటే 10 దేశాల లీడర్లు రావడం అనేది ఆ ప్రోగ్రాంలో చూస్తూ ఉంటే సార్ కన్నుల పండగలాగా అనిపించింది సార్. అసలు వర్ణనాతీతం. అది ఇంకా మాకు అసలు టైం అనేది తెలియలేదు సార్. యాక్చువల్గా టైం అనేది తెలియలేదు. అక్కడ 10:30 అవుతున్నా కూడా అయ్యో ఇప్పుడే స్టార్ట్ అవుతుందా ప్రోగ్రామ్ అన్నంత హడావుడిగా అనిపించింది సార్ మాకు అక్కడ. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలే నేను. యాక్చువల్గా అన్ని దేశాల లీడర్స్ వస్తూ ఉంటే అసలు ఏంటి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అని అసలు తెలియలేదు దాని గురించి. వీసాలో ఇంత దమ్ము ఉంటుందని, ఆ ప్రోగ్రామ్ ఇంత బాగుంటుందని 1 బై 1 మన వాళ్ళు కూడా సూపర్ ఎన్రోలర్స్ కానీ ప్లాటినం వాళ్ళు కానీ ఆ స్టేజ్ పైకి ఎక్కడము, మన ఇస్మాయిల్ గారితో ఫొటోస్ దిగడము, మన కో ఫౌండర్ జైతున్ ఉమర్ గారితో కానీ అసలు బాలన్ సార్తో కానీ అచీవ్మెంట్స్ అసలు మర్చిపోలేని. అందరికంటే గ్రేట్గా మన జేసీ రెడ్డి సార్ గారు 20 lakhs అక్కడ డ్రా చేయడం అనేది అసలు వండర్ఫుల్ సార్. ఆర్పీల ద్వారా అసలు అక్కడ ఉన్నంత సేపు చాలా ఎంజాయ్ చేసాం సార్. అసలు వర్ణనాతీతం. అది ఇంకా కన్నుల పండగ కంటే బాగా ఎంజాయ్ చేసాం. మాటలు రావట్లేదు నాకు ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే. యాక్చువల్గా అక్కడ 10:30 అయినా కూడా ఇప్పుడే అయిపోతుందా ప్రోగ్రామ్ అనంత అదైపోయింది సార్. బాలన్ సార్ కూడా మనకు అందరికీ చాలా అసలు చెప్పలేనంత అద్భుతంగా ప్రోగ్రామ్ కండక్ట్ జరిగింది సార్. ఆ నైట్ ఇంకా మళ్ళీ యథావిధిగా హోటల్కి వెళ్ళడం కానీ ఇక నెక్స్ట్ డే కూడా మనం అత్యద్భుతమైన అసలు ఊహించలేని మన బటు కేవ్స్కి వెళ్ళాం సార్. ఆ బటు కేవ్స్లో ముర్గన్ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ ఉంటే అసలు మన జేసీ సార్ చెప్పారు 272 స్టెప్స్ ఉంటాయి మేడం రాగలుగుతారా అని. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పగానే అందరం చాలా మంది కాల సంధ్య గారు కానీ చాలా మంది లీడర్స్ వచ్చారండి. అక్కడికి వెళ్ళాము, దేవుని దర్శనం చేసుకుని నేను ఒకటే కోరుకున్నాను సార్. అక్కడ నెక్స్ట్ టైం వీసా ప్రోగ్రామ్కి మా వాళ్ళ టీంతో రావాలని కోరుకున్నాను సార్. నేను విత్ టీంతో రావాలని కోరుకున్నాను. అసలు అక్కడ నుండి వచ్చే కిందికి స్టెప్స్ దిగి వచ్చాక పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్లో కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ మంచి దర్శనాలు చేసుకున్నాం సార్. అక్కడ నుండి ఇంకా అసలు మళ్ళా అసలు ఇంకా అన్నిటికంటే గ్రేట్ ప్రోగ్రామ్ ఏంటంటే జెంటింగ్ ఐలాండ్ సార్. ఆ జెంటింగ్ ఐలాండ్కి వెళ్ళడం అనేది అసలు కేబుల్ కార్లో వెళ్తూ ఉంటే సార్ మేఘాలలో దూసుకొని పోయినట్టు అనిపించింది సార్. మేఘాల నుండి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా అసలు కేబుల్ కార్లో వెళ్తూ ఉంటే అసలు ఫీలింగ్స్ షేర్ చేసుకోలేకపోతున్నాం సార్ మేమైతే. అసలు అక్కడ బుద్ధుని టెంపుల్ కానీ వెళ్తూ ఉంటే అసలు ఒక అచీవ్మెంట్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం సార్ మేము అందులో కేబుల్ కార్లో. అక్కడికి వెళ్ళాక సార్ ఆ 5 floors బిల్డింగ్ ప్రతిదీ నేను వీడియో తీసుకున్నాను సార్. ఎంత బాగున్నాయంటే అసలు చెప్పలేం, వర్ణనాతీతం. అది ఇంకా అక్కడ నుండి చాలా ఎంజాయ్ చేసాము. ఒక 3-4 hours అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఫుడ్ మాత్రం చాలా సూపర్గా ఉంది సార్. లంచ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మనం లాస్ట్ మూమెంట్లో క్యాష్నో కూడా వెళ్ళి చూసామండి, అది కూడా చూడాలని. అక్కడ నుండి ఇంకా యథావిధిగా మళ్ళీ రూమ్లోకి రావడం ఇక ఆ రోజు కూడా గడిచిపోయిందండి. నెక్స్ట్ డే కూడా మనం అసలు ఆడలేదు సార్. ఆడలేదు. నెక్స్ట్ డే వీసా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అటెండ్ చేసిన తర్వాత మీ ఫీలింగ్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఒక విషయం చెప్పండి, మీరు ఓల్టెన్ HQ ఏదైతే విజిట్ చేశారో హెడ్ క్వార్టర్స్ సార్, మన ఇస్మాయిల్ సార్ తో కానీ తన స్పీచ్ కానీ వసంత మేడం స్పీచ్ కానీ గణేష్ సార్ కానీ బాలన్ సార్ కానీ అందరికంటే మనం ముఖ్యంగా మన జేసీ రెడ్డి సార్ మాట్లాడుతూ ఉంటే 400 మందిని కోటీశ్వర్లు చేయాలన్న తన మాటకి హ్యాట్స్ ఆఫ్ సార్. వెరీ నైస్, వెరీ నైస్.
100% హెచ్క్యూకి వెళ్ళాక మనకు అసలు ఇంత బాగుంటుందా ప్రోగ్రామ్స్ అని నేను అసలు షాక్ అయ్యాను సార్. అసలు వర్ణనాతీతం వీసా ప్రోగ్రామ్కు నెక్స్ట్ టైం మాత్రం చాలా మందితో రావాలని నేను కోరుకుంటున్నా మా టీం నుండి. మేడం, మీరు ఈ రోజే డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ వీసా మీటింగ్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలుసు. పెనాంగ్ మలేషియాలో ఉంటుంది. ఇట్స్ అన్ ఐలాండ్ యాక్చువల్లీ. సో అవును సార్. ఐలాండ్ అది. ఐలాండ్ అంటే 4 వైపుల నుంచి నీళ్ళతో కప్పబడి ఉన్న ఒక చిన్న ల్యాండ్ లాగా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం మీరు ఈ రోజే దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఎంత మందిని నెక్స్ట్ టైం మలేషియాకి తీసుకురావాలనుకుంటున్నారు? నెక్స్ట్ టైం కంపల్సరీ 3 to 4 మెంబర్స్ 5 మెంబర్స్ అని వస్తాం సార్ మా గ్రూప్ నుండి. వెరీ గుడ్. మీతో కలిపి 5 మంది అంటే మొత్తం కలిపి 6 మంది. 6 మంది. వెరీ బాలా గుడ్. సార్కి సిల్వర్ కోసం మాట ఇచ్చాను. 5 మెంబర్స్ చేస్తాను, 6 మెంబర్స్ చేశాను. వీసా ప్రోగ్రామ్ అంటే నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని నా కోరిక సార్. తప్పకుండా వీసా ప్రోగ్రామ్ కు తీసుకొని రావాలని ఫిక్స్ అయ్యాను. 5 మెంబర్స్ అన్నా తీసుకొని రావాలి సార్ నెక్స్ట్ టైం కంపల్సరీ. సూపర్. సో నేను చూడగలుగుతున్నాను ఇక్కడ చాలా ఫోటోస్ మీరు షేర్ చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. ఈవెన్ ప్రోగ్రామ్ లో వీసా ప్రోగ్రామ్ లో కూడా డిఫరెంట్ కంట్రీస్ లీడర్స్ తో మీరు ఫోటోలు దిగారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అసలు ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం మీరు ఫారిన్ కంట్రీకి వెళ్ళటం? అంటే నేను వేరే మనకు ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో వెళ్ళాను సార్. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అందులో నాకు 7 to 8 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వచ్చాయి. కానీ ఇంత ఎంజాయ్మెంట్ లేదు సార్. మన ఓల్టన్ ఫ్యామిలీలో నేను 1 month జర్నీలో సార్ నేను అసలు స్టార్ట్ అవ్వడం కూడా నేను పాప సార్ వాళ్ళు అడిగినప్పుడు కూడా ఏమోలే ఎందుకులే అన్నట్టుగా ఉన్నాను. అసలు 1 by 1 అచీవ్ అయ్యి వీక్లీ ఫస్ట్ వీక్ సిల్వర్, నెక్స్ట్ వీక్ గోల్డ్, నెక్స్ట్ వీక్ ఇంటర్నేషనల్ 18th ర్యాంక్ రావడం ఇండియాలో అట్లా అచీవ్ అయ్యి మలేషియా ట్రిప్ విన్ అవ్వడం అనేది అసలు నేను వండర్ఫుల్ సార్ అది. వెరీ గుడ్ అండి. సో మీరు ఫ్యామిలీతో పాటు ట్రిప్ కి వచ్చారు, కరెక్ట్? ఎస్ సార్. సార్ ఫీలింగ్ ఎలా ఉండింది అక్కడ హోటల్ చూసాక గానీ, వీసా ప్రోగ్రామ్ చూసాక గానీ, లేకపోతే అవార్డు తీసుకున్నప్పుడు గానీ సార్ ఫీలింగ్ ఎలా ఉండింది? సార్ వెల్కమ్ సార్, ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్. చాలా బాగుంది సార్. అసలు కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ సార్. అసలు వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేనంత బాగుంది సార్. సో మమ్మల్ని అయితే ఇక్కడ ప్లాజా నుంచి వెళ్ళి బస్సులో తీసుకెళ్ళడం, అక్కడ నుంచి వెళ్ళి మేము ఫ్లైట్లో వెళ్ళడం, అక్కడ కూడా బస్సులో హ్యాపీగా వెళ్ళడం, మళ్ళీ హోటల్కి రావడం, హోటల్ కూడా బాగా చాలా బాగుంది సార్ అక్కడ ఫెసిలిటీస్ కూడా. దాని తర్వాత వీసా ప్రోగ్రామ్ హైలైట్ సార్. ఇక అంత పెద్ద 100 inches స్క్రీన్స్, 200+ పీపుల్ సార్. యా సార్, మోర్ దెన్ 2000 పీపుల్ సార్. సో వాళ్ళందరూ మేము మీట్ అయినాం. చాలా దాదాపుగా అందరితో ఫోటోలు దిగినాం సార్. కాంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ కానీ లేకపోతే బ్రూనై, అందరితో ఫోటోలు దిగినాం సార్. అందరి ఎక్స్పీరియన్స్ కూడా మేము తీసుకున్నాం సార్. సో ఎట్లా జరుగుతుంది అనేది దేర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉందా అని అడుగుతా అంటే దేర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ డైరెక్ట్ ఎఫెక్ట్. ఖచ్చితంగా తగ్గుతుంది. ప్రతి ఒక్కరు అదే విషయం చెప్పారు సార్. అది అసలు దానికి మాకు బూస్టింగ్, ఇప్పుడు మాకు VR4 తోటే బూస్టింగ్ ఎక్కువ ఉంది, ఇంకా దాంతో బూస్టింగ్ ఎక్కువ అయిపోయింది సార్. మాకు స్ట్రెంత్ ఇంకా ఎక్కువ వచ్చింది సార్. అది మేము ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే సెట్ అవుతుందో మా తెలంగాణ నుంచి ఒక 6-7 తోటి మేము ఖచ్చితంగా వస్తాం సార్. మస్తు ఎంజాయ్ చేస్తాం. అట్లా డిసైడ్ అయిపోయినాం సార్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ బోత్. అక్కడ ట్రిప్ కి వచ్చిన దానికంటే ఇవాళ మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటేనే మీలో హ్యాపీనెస్ ఎక్కువ కనబడుతుంది. అవును సార్, అవును సార్, అవునవును. బికాస్ ఒకటి మనం ఏదైనా చూసిన దానికంటే అనుభవించిన దానికి ఎక్కువ ఉంటది కదా సార్. ఎగ్జాక్ట్లీ అదే మనం చూసింది అనుభవించిన దానికంటే మనం అనుభవించేది అయితే పక్క వాళ్ళకి చెప్తున్నప్పుడు వచ్చే ఆనందాలు వేరే ఉంటాయి. గ్రేట్, గుడ్ ఎక్స్పీరియన్స్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. మన స్టాఫ్ వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళు కూడా అందరు పాపం మన కంపెనీ స్టాఫ్ వాళ్ళు కూడా అందరూ చాలా, మీరు గాని మన నదీం సార్ గాని, స్వాతి గారు గాని అందరు మాతో కలిసిపోయారు సార్. మేము ఒకటి ఏంటంటే సార్, ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అందరూ ఒక ఫ్యామిలీ లాగా రావడం వెళ్ళడం అనేది చాలా గ్రేట్ సార్. వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. లాస్ట్ చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ. సో వి విల్ మూవ్ టు నెక్స్ట్ లీడర్. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు మనతో ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ అవర్ గ్రేట్ లీడర్, వన్ మోర్ లీడర్, నాగరాజు గారు, మిస్టర్ నాగరాజు జీ. సార్ మీరు ఎక్కడున్నా దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. నాగరాజు గారు. యా, ఓకే సార్. యా, మీరు అన్మ్యూట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మీ మలేషియా ఎక్స్పీరియన్స్ ప్లస్ వీసా ఎక్స్పీరియన్స్
నేను చూసాను మిమ్మల్ని. మీరు మీరు వీడియో ఆన్ చేయాలి సార్ ప్లీజ్. మీరు నేను చూసాను మిమ్మల్ని అక్కడ దిగిన దగ్గర నుంచి కంటిన్యూయస్‌గా వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నారు. ప్లస్ ఆన్‌లైన్ ఫేస్‌బుక్‌లో ఉన్నారు. అందరికీ అక్కడ జరిగే మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ఎళ్ళిపోతూనే ఉన్నాయి అందరికీ ఆన్‌లైన్‌లో. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా Yes, sir. ఉండింది? ఇక్కడ బస్ ఎక్కి ఎయిర్‌పోర్ట్ దిగి, మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ బస్‌లో దిగేంత వరకు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుండింది? మనం వెళ్ళిన ముఖ్య ఉద్దేశ్యం వీసా అటెండ్ కావడానికి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? మా అందరితో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు నాగరాజ్ అండి. నేను హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఉంటాను. నేను ఈ బిజినెస్‌ని లాస్ట్ 1 ఇయర్ అయితుంది. ఈ బిజినెస్‌ని సీరియస్‌గా బిల్డ్ చేస్తున్నాను. నా అప్లైనర్ వచ్చేసి మల్లేష్ యాదవ్ అండి. నాకు ఈ బిజినెస్‌ని పరిచయం చేసింది. థాంక్స్ టు మల్లేష్ గారు. ఓకే. మాకు మై గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్‌లో మై గ్రేట్ అప్లైనర్ అండి. వాళ్ళ పైన ఉన్నటువంటి తులసి మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నైస్. మేడం యొక్క సలహా, సూచనలు అలాగే ఈ కంపెనీ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది స్టార్టింగ్‌లో మనకి మేడం ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు ఈ బిజినెస్‌ని చాలా పెద్ద లెవెల్‌లో బిల్డ్ చేస్తా ఉన్నామండి. గ్రేట్ సార్. వీసా గురించి మాట్లాడాలంటే నాకు ఒక 10 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ సూపర్. నాకు నేను ఒక 1 ఇయర్ బిఫోర్ నేను మలేషియా కాకుండా నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యానండి. ఫస్ట్ ఓకే. ఇయర్ యానివర్సరీకి మన ఫౌండర్ గారొచ్చారు. దత్తుకి ఇస్మాయిల్ చానీ గారు. నేను ఆయన విధానము, కంపెనీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తీరు అదంతా చూసి వీసా అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. చాలా పెద్ద క్రౌడ్ వస్తారని అప్పుడు తెలిసింది నాకు. బట్ ఏంటి వీసా అనేది నాకు తెలియదండి. ఫస్ట్ టైమ్ నేను వీసాని మొన్న అటెండ్ అయిన తర్వాత నేను ఆ యెస్. రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు మనము మన తెలుగు లీడర్స్ అంతా మన ఇండియా టాప్ లీడర్ జయశ్రీ గారు, మన బేతా తులసి మేడం వీరందరూ ఒక గుడ్ లీడర్‌షిప్ అండి. వీళ్ళందరి ఆధ్వర్యంలో మన ఇండియా ఫ్లాగ్‌ని ఒక పెద్ద లెవెల్‌లో తీసుకెళ్ళాం ఎంట్రన్స్ లోపలికి. జస్ట్ లేట్ కరెక్ట్. అయినా నాకు కరెక్ట్. నచ్చిన కరెక్ట్. విషయాలు ఏంటంటే అసలు అంతసేపు మన గ్రేట్ సీఈఓ బాలన్ గారు నిరంతరంగా మాట్లాడుతూనే ఉన్నారండి. ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తదో ఏమో తెలవదు గానీ, యెస్ సార్. మాకైతే మేము గంటలు గంటలు తిరుగుతున్నాం అక్కడక్కడ. బట్ కరెక్ట్. నేను లాస్ట్ ఇయరు నేననుకున్న ఒకటే నా టీమ్ నుంచి ఒక 10 మందిని నేను వీసాకి అటెండ్ చేయించాలి. ఏది ఏమైనా అటెండ్ చేయించాలి అని 11 మందితోటి నేను రావడం జరిగిందండి. నేనొకటే సూపర్. మా లీడర్స్‌కి చెప్పాల్సిన విషయాలు ఏం చెప్పినా అంటే సార్, నాకు నచ్చిన పాయింట్స్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కంపెనీ ఫరెవర్ ఉంటుంది. ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. సిస్టమ్ బావుంది. చాలా మంది లీడర్స్ రెడీమ్ చేశారు ఆర్‌పిని. కరెక్ట్. నిజంగా కరెక్ట్. ఈరోజు ఈ బిజినెస్‌లో నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ ఈరోజు లాస్ట్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు చాలా సఫర్ అయ్యేవాడిని ఇన్‌కమ్ గురించి. ఈరోజు అన్ని క్రెడిట్స్ క్లియర్ చేసి బిజినెస్‌ని ఒక లెవెల్ తీసుకెళ్తున్నాం. అసలు వీసా ప్రోగ్రామ్‌లో 2500 మంది సుమారు ఉంటారేమో 2500 మంది. అంత పెద్ద క్రౌడ్‌ని అంత పెద్ద లెవెల్‌లో ఎంట్రన్స్ లోపలికెళ్ళగానే మామూలు క్రౌడ్ లేదండి. అవునండి. మేమంతా ఫుల్ ఎక్సైటెడ్ సార్. నిజంగా ఫుల్ ఎక్సైటెడు. మీటింగ్‌కి సంబంధించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటది గానీ, నేను షార్ట్ అండ్ స్వీట్‌గా చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి మాట్లాడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన కెరియర్‌ని 100% మన కెరియర్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా 1% ఇప్పటికి ఆన్ ది వే ఎళ్తున్నాము. డౌట్ తోటెళ్తున్నాము. ఆ డౌట్ పటాపంచలైపోయింది. మన వీసా తోటి. ఎందుకంటే నైస్ సార్. అంత పెద్ద లెవెల్‌లో ఈ బిజినెస్‌ని మనం తీసుకెళ్ళొచ్చన్న ఒక హోప్‌ని క్రియేట్ చేయడం జరిగింది మన ఇస్మాయిల్ గారు. ఆహ్, గ్రేట్. 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 ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సార్ సైట్ సీన్‌లు ఇవన్నీ చాలా సూపర్ ఉంది. మాకు 2 బస్సులు ఇవ్వడం, అందులో గైడ్‌ని ఇవ్వడము, మంచి ఫుడ్ పెట్టారు. ఇదంతా ఓకే. బట్ నా ఉద్దేశ్యం ఒకటే. ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్‌లో ఒక మంచి నిర్ణయం తీసుకొని, మన ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన టీమ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఫైనల్‌గా సెట్ అవ్వాలంటే ఫైనాన్షియల్‌గా ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. మీరు చూడండి ఒక పెద్ద మంటలో ఒక పచ్చి ముద్దనేసినా కాలి బయటకొస్తదండి. కాలిపోతది. అలానే మా టీమ్ అంతా కాలి బయటకొచ్చాం. ఎందుకు అంటే ఈ మీటింగ్ పవరు ఆ యొక్క నిర్ణయం తీసుకుంటే మన లైఫ్ సెట్ అవుతది. కాబట్టి యెస్. యెస్. నేను నా వైపు నుంచి నా టీమ్ మెంబర్స్‌కి అందరి లీడర్స్‌కి నేనొకటే అండి. ఒక మంచి నిర్ణయం తీసుకొని
మన ద్వారా కొన్ని వేల మంది ఈరోజు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్తారు. ఫైనాన్షియల్ గా మనం సెట్ అవ్వచ్చు. దట్టు ఇండియాలో వెరీ బిగినింగ్ కంపెనీ, ఎవరికి తెలియదు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు లక్కీ పర్సన్సే. ఇంత మంచి మేనేజ్మెంట్, వెరీ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్. అందరూ కూడా మాకు సపోర్ట్ చేసిన నడీం గారు, విజయ్ గారు, స్టాఫ్ అంతా ఎవ్రీథింగ్ మాకందరికి మేము ఏజెంట్స్ అసలు వాళ్ళ స్టాఫ్ అట్లా లేదు, నాకు అనిపించలే. అందరూ ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళడం జరిగింది. డాన్స్లు చేసాము, పాటలు పాడుకున్నాము బస్సులో. ఫుల్ ఎస్ ఎంటర్టైన్మెంట్. ఎస్ జేసీ రెడ్డి గారి టీం కూడా వండర్ఫుల్ టీం అండి. నిజంగా అందరితో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఇంత హెల్త్ ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చాం. గ్రేట్ థ్యాంక్స్ సార్, టు గ్రేట్. వాల్టన్ ఐ కెన్ మేనేజ్మెంట్ సీ అండి. యూ సార్. థ్యాంక్ యూ చాలా అండి. హ్యాపీగా మీరు ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. ఐ కెన్ సీ యూ. బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ మీరు మొత్తం ఆన్లైన్ లో ఉన్నారు మొత్తం టైం అంతా కూడా. సో మీ వోల్టెన్ హెచ్క్యూ అనుభవం ఎట్లా ఉండింది? అక్కడ చూస్తున్నా నేను ఆ 2 హెచ్క్యూ ఫోటోలు నేనే తీసాను అనుకుంటా, 3 ఫోటోలు. అవును సో సార్. మీ హెచ్క్యూకి వోల్టెన్ హెచ్క్యూ సంబంధించి అనుభవం ఎలా చెప్తాను. ఉండింది? హెచ్క్యూ హెడ్ క్వార్టర్ మా టీమ్ లీడర్స్ అంతా చూడలేదు సార్. నేను విజిట్ చేశాను. ఓన్ ఎస్ బిల్డింగ్, అందరికీ ఓన్ బిల్డింగ్ అని తెలుసు. కానీ ఫౌండర్ గారు ఒక్కొక్క పర్సన్ తోటి ఫోటో దిగటము, ఇండియాని ఏ లెవెల్‌లో తీసుకెళ్ళాలి, ఇండియాలో ఉన్నటువంటి ఫ్యూచర్ ఏంటి, మాకు కనబడిందండి. 2030 వరకు వరల్డ్‌ని ఏ లెవెల్‌లో తీసుకెళ్తాడు సారు అనేది మాకు ఒక భరోసా ఇచ్చినటువంటి సందర్భం అయితే మాకు కనపడింది. చాలా మంది లీడర్స్, మన తెలుగు లీడర్స్ కూడా చాలా మంది దీన్ని ఒక సంకల్పం పెట్టుకొని చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి హెచ్‌క్యూ వండర్‌ఫుల్ ఉందండి. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ఆఫీస్ గూడా. మాకు లంచ్ ఏర్పాటు చేశారక్కడ. లైట్ లంచ్. మళ్ళీ వెంటనే మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ మన తెలుగు వంటకాలు, ఇడ్లీ, వడ, దోస ఇవ్వడం జరిగింది. ఎస్ చాలా అద్భుతంగా ప్రొడక్ట్స్ కొనుక్కున్నాము. ఇంకా చాలా ప్రొడక్ట్స్ కొంతమంది తీసుకోవడం జరిగింది. చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ సార్. మన వాల్టన్ వీసా ప్రోగ్రామ్, ఈ 25 వీసా ప్రోగ్రామ్. ఎస్ ప్రతి ఎస్. ఒక్కరు గూడా ఈ బిజినెస్‌లో డామ్ ష్యూర్ సక్సెస్ అవుతారు. ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే. సో పరిస్థితులు ఎట్లున్నా ఈ వ్యాపారాన్ని చేయాల్సిందే సార్. సో వీసా 2026 పెనాంగ్ మలేషియా మళ్ళీ ఐలాండ్స్ కి. సో మీ ద్వారా మీరు ఎంతమందిని, ఈసారి అయితే 11 అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ పెనాంగ్ మలేషియా ఐలాండ్స్ ఎప్పుడైతే మనం వెళ్తాం వీసాకి, మీరు ఎంతమందిని కమిట్ చేయాలనుకుంటున్నారు? ఈ 11 కాకుండా, ఈ 11 వస్తారు ఎలాగూ. ఈ 11 కాకుండా ఇంకా 100% సార్. ఎంతమంది? 100%. నేనొక 60% తోటి రావాలనుకుంటున్నా. 60 మెంబర్స్ తోటి సార్. ఒక 60 60 ప్లస్ 11 మెంబర్స్. 71. ఆ! గ్రేట్. 60 మెంబర్స్, 60 మందితోటి నేను రావాలనుకుంటున్నాను. సూపర్ సూపర్ ఇదేం నైస్. నేను గుడ్డి సాయిగా చెప్పట్లేను. అబ్నార్మల్‌గా ఒక లెక్కాచారంతోటే చెప్తున్నా. ఎస్ ఎస్, ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. 100% 60 మందిని తీసుకురావాలని. ఎందుకంటే నేను ఒక్కడిని 11 మంది ఇచ్చినప్పుడు, ఈ 11 మంది మనిషికి 10 మెంబర్స్ అంటున్నారు. అందులో అట్‌లీస్ట్ ఒక 60, 70% వచ్చినా ఒక 60, 70 మంది దాకా తీసుకురావాలన్న ఆలోచన డెఫినెట్లీ నాకుంది. సార్. దిస్ ఇస్ అ టీమ్ వర్క్. దిస్ ఇస్ అ టీమ్ బిజినెస్. మనం సింగిల్ గా వెళ్ళలేం. డెఫినెట్ గా టీమ్ మనకి సపోర్ట్ చేస్తారు, చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. సో కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్ సార్. థాంక్ సో యూ సో మచ్ అండి. వీసా ట్రిప్ అటెండ్ అవ్వడమే కాకుండా స్టేజ్ ఎక్కి అవార్డు కూడా తీసుకున్నారు. సో ఐ వాంట్ టు అది చాలా కంగ్రాచులేట్ యూ. హ్యాపీగా అనిపించింది సార్. స్టార్ అవార్డ్ తీసుకోవడం గూడా ఎస్ 10 దేశాల మధ్య లీడర్స్ మధ్యలో ఎక్కడనో ఒక మారుమూల ప్రాంతం నుంచొచ్చి ఇంటర్నేషనల్ కంపెనీలో స్టార్ అవార్డ్ తీసుకోవడం ద్వారా మా రిలేషన్స్, మా ఫ్రెండ్స్ నాకు వెంటనే ఒక 6 ఐడీస్ అక్కడ ఉన్న డబ్బులు పడ్డాయి నాకు. కొట్టేసారు. వెరీ గుడ్, అంటే అంది వెరీ గుడ్, రిటర్న్‌లో వెరీ నైస్. 6 ఐడీలు కొట్టేయడం జరిగింది. హ్యూజ్ టీమ్స్ వస్తున్నాయి. బిగ్ వేలో బిజినెస్ ఎళ్తుంది. చాలా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ సార్. థాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్ సో సార్. మచ్. కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. థాంక్ యూ మీరు సార్. మళ్ళీ పెనాంగ్ మలేషియాకి వచ్చేటప్పుడు మీరు అనుకున్న నంబర్ కంటే ఎక్కువ నంబర్ తోనే మీరు ట్రావెల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. So థాంక్ యూ we సో will మచ్ సార్. move on to next leader. Thank you so much, sir. Thank you so much. Wish you all the best once again. థాంక్ యూ. Okay, our next leader, Mrs. Joy Mary Christiana. Ma'am, మీరు మీ ఎక్స్పీరియన్స్, మలేషియా ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడున్న ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే నేను మిమ్మల్ని కో-హోస్ట్ చేస్తాను మ్యామ్. మిసెస్ జాయ్ మేరీ. యా, రైట్, నైస్. మ్యామ్ వెల్కమ్ మ్యామ్. హౌ ఆర్ యూ? మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ యొక్క వీడియోని ఆన్ చేయండి ప్లీజ్. ఎస్ ఎస్ ఎస్, యు ఆర్ కో-హోస్ట్ నౌ. హౌ ఆర్ యూ మ్యామ్? ఎలా ఉన్నారు? బడలిక తగ్గిందా? మొత్తం స్ట్రెస్ రిలీఫ్ అయిందా? సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోవాలి.
హాయ్, అన్మ్యూట్ చేయండి. మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం అన్మ్యూట్. మీరు ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. అన్మ్యూట్. ఒకసారి చూడండి స్క్రీన్ పైన అన్మ్యూట్ అని బటన్ వస్తుంది. హలో మ్యామ్ ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మ్యామ్, మీరు ఇంకా మ్యూట్ లో ఉన్నారు. ఓకే. ఎవరైనా ఒక్కసారి మేడం గారికి కాల్ చేస్తారా? నా దగ్గర నంబర్ లేదు. సో దట్ మ్యామ్ అన్మ్యూట్ చేసుకుంటారు. విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ లీడర్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ వన్స్ అగైన్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ మ్యామ్. నెక్స్ట్ లీడర్ దగ్గరికి వెళ్దాం. సో ఆర్ వన్ మోర్ లీడర్ మిస్టర్ మోహన్ కుమార్ వెలిసల సార్, ఎక్కడున్నా మీరు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే దయచేసి ఐ వాంట్ టు వెల్కమ్ యూ. మిస్టర్ మోహన్ కుమార్ వెలిసల సార్, దయచేసి ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. టుడే ఇస్ అ గ్రేట్ డే. 175 people are attending the Zoom. That's a very good number actually. Very good number. Mr. Mohan Kumar Velisala. Yeah. Sir, you are there? ఒకసారి మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోండి, ప్లస్ వీడియో ఆన్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ మలేషియా వీసా 2025 ఎలా ఉండింది, ఫ్లైట్ ఎక్కి దగ్గర నుంచి దిగేదాకా, అండ్ అక్కడ హోటల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆల్ దీస్ థింగ్స్ హౌ. Good evening, all. My name is Mohan Kumar Andi. Very good hospitality. Second, ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాను, కానీ ఈ మన వాల్టన్ కంపెనీలో జరిగిన హాస్పిటాలిటీ అనేది ఆతిథ్యం చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ మనం దిగిన దగ్గర నుంచి మళ్ళా నైట్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్లో దిగి మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా ఆ ఏరియాకి మనం తీసుకుపోవడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ అక్కడ కూడా మన రూమ్లో కానీ ప్లస్ మనకి కావాల్సిన సౌత్ ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది, అరేంజ్మెంట్స్ కూడా. ప్లస్ వీసా ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఆ రికగ్నిషన్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను జాయిన్ అయ్యి January 29th 1 year అయింది. విత్ ఇన్ 1 yearలో నేను ప్లాటినం గోల్ పెట్టుకొని మరీ సాధించాను. దానికి మా సీనియర్ నాగరాజు గారు కానీ ప్లస్ బేత తులసి మేడం గారు కానీ చాలా హెల్ప్ చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది సార్ టూరు. ప్లస్ అక్కడ బటు కేవ్స్ కానీ గెంటింగ్ హైలాండ్స్ కానీ ప్లస్ మన పార్లమెంట్ పాయింట్ ఆఫ్ లో మన ఉత్తరజయ ప్లస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఓల్టెన్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. హలో. ఇంకొక విషయం, మీరు అక్కడ మెయిన్ మన ముఖ్య ఉద్దేశం వెళ్ళింది వీసా కోసం. అక్కడ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి వీసా ప్రోగ్రాంలో వీసా మనం ఎంటర్ కావడంతోనే మనకి డోర్ గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం అనిపించింది. ప్లస్ ఆ ప్రోడక్ట్ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్లస్ వీసాలో మనకి ప్రతి స్పీకర్ వాల్యుబుల్ స్పీచ్ అనేది చాలా ఎంకరేజింగ్ అనిపించింది నాకు. ప్లస్ ఫస్ట్ టైం వీసాకి ఎంటర్ అయ్యాను. ప్లస్ ఆ వీసాలో కూడా నేను చాలా, ఎందుకంటే నాకన్నా చాలా హై
60-75 సంవత్సరాల వ్యక్తులు కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ అవుతున్నారు. మనం ఎందుకు సక్సెస్ కాము అనేది ఇంకా కసి అనేది పెరిగింది. ప్లస్ నాతో పాటు నా టీమ్ పర్సన్స్ ఒక 6 మెంబర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు. ప్లస్ అక్కడ చాలా అద్భుతంగా అనిపించింది అండి నాకు. దీనివల్ల నా టీంని ఈ మంత్ అందరు కూడా నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లాటినం ఆర్ డైమండ్కి ప్లాన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఓకే, గ్రేట్ సార్, సూపర్. సో జెంటింగ్ ఐలాండ్స్ కానీ లేకపోతే కెసినోకి వెళ్ళాం, పుత్రజయకి వెళ్ళాం, కెసి- ఆ ఫీలింగ్స్ ఎలా అవును సార్. ఉన్నాయి అదొకసారి మాతో షేర్ చాలా చేసుకోండి. బాగుంది సార్. మామూలు గెండింగ్ ఐలాండ్స్లో ఫస్ట్ టైం నేను కార్ ఎక్కటం అనమాట. అంత హై లెవెల్ నుంచి కింద చూడటం ప్లస్ ఆ ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనం పోయిన దగ్గర నుంచి వచ్చేదాకా కూడా మన పర్సనల్ పేమెంట్స్ తప్ప కంపెనీ A to Z ఒక మన ఇంటికి వస్తే గెస్ట్ వస్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎలాంటి హాస్పిటాలిటీ ఇవ్వాలి అనేది ముందరనే కనుక్కొని చేసినట్టుగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా వండర్ఫుల్ గా ఉందండి ట్రీట్మెంట్ అనేది. మీ హోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? హౌ వాస్ ద హోటల్ హోటల్? ఎక్స్పీరియన్స్ కూడా స్టార్ హోటల్ ఫెసిలిటీ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా చిన్న మైనస్ కూడా జరగలేదు. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంట్లో ఉన్న దానికంటే ఎక్కువ అనిపించింది నాకైతే. ఇదే ఎనర్జీతో నెక్స్ట్ టైం మళ్ళీ మనం వీసాకి వెళ్ళినప్పుడు పెనాంగ్ ఐలాండ్స్ కి, సో మీతో పాటు ఎంతమందిని తీసుకురావాలి మీరు కృత నిశ్చయంతో ఉన్నారు? దాదాపుగా నా టీం నుంచి నెక్స్ట్ ఒక 50 మెంబర్స్ అబోవ్నే ప్లాన్ చేస్తున్నాను సార్ నేను. వెరీ గుడ్ సార్, వెరీ 100% దాంట్లో డౌటే లేదు. కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. సో Thank మళ్ళీ you, sir. మళ్ళీ మీరు Thank you, sir. ఇదే ట్రిప్ ఎంజాయ్ చేయాలి, ఇలాంటి ట్రిప్స్ ని, వీసా ట్రిప్స్ ని ఎంజాయ్ చేయాలి. ప్లస్ మీతో పాటు మీ టీం మెంబర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you, విష్ sir. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. Thank you, sir. Thank you very much. Coming back to our great leader, Christiana ma'am. Ma'am, welcome once again. Sorry, అప్పుడు కొంచెం ప్రాబబ్లీ నాకు తెలిసి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉండాలి. సో దట్స్ వై ఐ సెడ్ లైక్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో యు ఆర్ ద హోస్ట్ నౌ, యూ కెన్ స్పీక్. మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఐఎమ్ సారీ, అప్పుడు టెక్నికల్ ఇష్యూ ఉండింది, దట్స్ వై వి మూవ్డ్ అహెడ్. సారీ, come back once again. Yes, sir. Good evening, sir. And no issue for that. I can Welcome to you, understand the Mrs. Joy problem. Mary Christiana. Yeah, yes, sir. Myself, Joy Mary Christiana. I'm speaking from Rajahmundry. Basically, I was a medical practitioner, and from past 8 months onwards, I came to know about this product, but I didn't accepted that. But one day I was connected with the Zoom meeting of Mr. JC sir, and really I was connected with his Zoom. Why? Because I was in research field. Moreover, I was worked in Reddy's laboratories. So I had a good idea about these antioxidants, all those things. And I go through all the research papers, and I was connected very well, sir. I experienced a lot by giving for many patients, for example, for CKD patients, and sexual disorders and PCOS, PCOD problem, pigmentation, diabetic, hypertension patients. I dealt with this by giving VR4 only. I got very good results, sir, and I felt very happy, and I decided to stay in this company, it seems, until my last breath. Thank Moreover, you so much. this Very is the uh, moreover, this is the first experience to travel in flight. Okay, and I felt very comfort with the whole Walton family. Got it, sir. And first of all, I am very grateful to Ramakrishna Garu, Jangaredddigudam, who is my upliner, who introduced this product to me. And also, I am very thankful to my mentor, who is a dedicated person who ignited me through this Walton family by conducting Zoom meetings in the early session in 5 a.m. to either 6 or 7 a.m. He was taking daily, he was ignited us. Okay, he motivated us in a very good manner, sir. Uh, Really, we are grateful for those people. Moreover, I experienced an awesome experience to travel in the flight as well as in Malaysia trip. I enjoyed a lot with whole Walton family. We have go through the Chocolate Factory, Twin Towers, Batu Caves, Genting Highlands, Putrajaya and Murugan Temple. And also our last and final day, we visited Shalom headquarters, in which I experienced a lot. And moreover, on the day which Visa Awards, on the stage, when I went on the stage in front of 2000 and above people, I experienced a great
experience because there are no words to convey my gratefulness and thankfulness to all. And I received a super enroller award in front of all those people, 10 country people, and so many people considered us as a celebrity, and they took many pics with me and as well as with our team. And I'm very grateful to this company owner, Dr. Datuk Ishmael Che, and also I'm grateful to all the Walton staff members and also Palani sir, who is our guide. And we visited many places. We don't know time how it was run away, how it was passed, and everything from the day one and from up to last day also, everyone were mingled with us and everyone took care of us. And I'm very grateful and thankful to one and all for giving this wonderful opportunity, sir. Thank you. Thank you so much, ma'am. You didn't give me any option to ask any question because the sequence which you went through is absolutely fantastic. I understood how you felt the trip and how you enjoyed the trip, and you remember each and every moment of it, every second of it, not even minute. Because the sequence which you were telling me, I was like thinking, if you miss anything, then I'll ask there. But there is nothing to ask. You gave it all. I mean, like, very happy to see you remember each and every minute of the trip. You enjoyed a lot. So Yes, I sir. hope this was your. I understand this was your first trip to for. Yes, sir. Yes, sir. Yes, sir. This is the first international trip, and Okay. I traveled in the flight. I experienced a lot, and God gave me this opportunity. And I'll stay with Walton. I'll connect with Walton, and I'll spread Walton to all the people, and make many people lives brighten, both physically healthy and wealthy also. Great, great. Very happy to hear that. Very kind and humble words from you. But I wanted to ask, before this trip, there was any domestic trip which you traveled through a flight? No, sir. This is the first travel First in flight flight. experience. Yeah, That yeah, was very yeah. good, actually. You had a Yes, sir. passport before this, or you just No, no, no. applied for a passport after getting enrolled to this thing? Actually, before coming to this company, I got an opportunity in Canada, but I didn't prefer due to the cold climate. Okay. That's why I dropped, and for this purpose only, I did my passport. సూపర్. సో మనం అందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఓల్టెన్ లో ఐడి వేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ తీసుకోవడం. బికాస్ Yes, yes, ఎప్పుడు ఎవరికి ఎలా అవకాశం వస్తుందో తెలియదు. డెఫినెట్ గా అందరికీ ఏదో ఒక రోజు ఫారిన్ ట్రావెల్ అవకాశం వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఓల్టెన్ లో ఐడి పడంగానే, ఓల్టెన్ లో ఐడి ప్లేస్ చేయగానే మనం తీసుకోవాల్సింది పాస్పోర్ట్. కరెక్ట్? yes, సో yes, కంగ్రాచులేషన్స్ sir. టు యూ, మ్యామ్. మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. Very Thank happy you, for sir. you to listen to your kind and humble words, your experience all through visa trip to the Malaysia, and wish you all the best from the bottom of my heart for this 2026 Penang trip also. I hope Yeah. you will come with a big team to this Penang Yes, Islands. yes, yes, sir. Yes. Sure, Yeah, sir. you are Sure. promising. Yes, sir. I'm promising minimum 5 people I need to bring. Minimum 5. 5 + 1 6. 6. Yeah. Great. Super, ma'am. Thank you so And much. You would like to say something more, because I can see so many pics of here on the stage with a founder, with our honorable founder and co-founder, and here with your award. So anything you want to share on these pics? yes, sir. I felt very grateful for my mentor, JC sir, because from day one onwards, he take care of us like a father. It seems he took care of all the people. And whenever I had doubts, he clarified me. And also because of him and because of my upliners only, I was stood in that place on that stage. Great, ma'am. Thank you so much. Congratulations. You are telling something. Please go on. Please go on. You are telling something. very thankful to one and all, sir. I felt very proud of it, sir. Thank you, ma'am. Thank you so much. Yeah. Thank you so much. Happy for you. Congratulations Yes. to you once again, and wish you very best for the next visa. Yes, sir. Yes, sir. Moreover, one thing I want to speak. VR4 అనేది అద్భుతమైన దివ్య ఔషధ గుణాలు ఉన్న ప్రోడక్ట్ అని నేను
చెప్పగలను. ఎందుకంటే ఇందులో భూమి మీద ఏ ఆహారంలోని లేని అత్యంత శక్తిమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంది 2,5-డైమిథాక్సీఫ్లావోన్ అనేది. అది ఎలాంటి డిసీజ్ని ఇరాడికేట్ చేయగలిగిన శక్తి ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ అని నేను చెప్పగలుగుతాను. దేవుడు భూమి మీద ఏ ఆహార పదార్థంలో పెట్టలేదు, కానీ ఈ నల్ల అల్లం యొక్క సారంలో ఉందది. ఇది ఇవ్వడం వల్ల అనేక మంది అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళని బయట పెట్టొచ్చు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా ప్రజల్ని బయటికి తీసుకురావచ్చు. వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళతో పాటు మనం కూడా ఆనందంగా ఉంటాను. వోల్టన్ ఫ్యామిలీ ఉన్నంత వరకు, వోల్టన్ కంపెనీ ఉన్నంత వరకు మన అనేక ప్రజల జీవితాల్లో వాళ్ళని ఉజ్వలింపజేయొచ్చు, వాళ్ళ జీవితాన్ని మంచిగా చేయొచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. Great, ma'am. It's about the product, it's about the trip, it's about your personal experience. Everything has gone through very well in a sequential manner. Very happy to hear your kind and humble words once again. Congratulations to you and wish you all the best. Thank you so much, ma'am. Wish you all the best once again. Thank you. Yeah. Thank you so much. Thank you. Yeah. So we'll move on to the next leader, who is again a great leader from Eluru, Mrs. Sandhya Kadagaru. Ma'am, మీరు ఎక్కడున్న ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే, మ్యామ్, వేర్ ఆర్ యూ? హలో ma'am, I think you must on your video and unmute yourself. ఒక్కసారి మీరు. Good evening, sir. Great. Good evening, ma'am. Welcome to you. Welcome to you. So please, I would like to request you, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ మలేషియా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు. మన ముఖ్య ఉద్దేశం, మనం మలేషియా వెళ్ళింది వీసా ప్రోగ్రామ్ కొరకు. ఆ వీసా Yes, sir. ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, హోటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, సో ఎవ్రీథింగ్ sure. పాయింట్ బై పాయింట్ మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ, సార్. నాకు ఇలాంటి గొప్ప అవకాశం వోల్టన్ తరపు నుంచి రావటం చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పటికి 3వ ట్రిప్ సార్. మలేషియా 2వ సారి రావటం జరిగింది. సూపర్. ఈ కంపెనీ పెట్టిన దత్తు ఇస్మాయిల్ చానీ గారికి, కో ఫౌండర్ మేడం నూర్ జహీర్ గారికి, అలాగే నా అప్లైనర్ గ్రేట్ అప్లైనర్ జేసీ రెడ్డి గారికి, నా టాప్ అప్లైనర్స్ ఖాదర్ సార్, అలాగే తిరుమల శెట్టి రమేష్ గారు మరియు సత్యనారాయణ సార్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ మై టీమ్ అందరికీ కూడా నేను ఈ రోజు ఇక్కడ వోల్టన్‌లో అడుగుపెట్టి ఇంతమందికి చేయడానికి నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. అలాగే ఈ రోజు నేను ప్లాటినం అవార్డ్, అలాగే టాప్ 60 అవార్డ్ కూడా స్టేజ్ మీద దత్తు సార్ ద్వారాగా తీసుకోవటం చాలా గర్వంగా ఉంది సార్. ప్రతి చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా మాకు క్లాసెస్ జేసీ రెడ్డి గారు పొద్దున్నుంచి చెప్పటం మాకెంతో చక్కగా ఉపయోగపడినాయి. అలాగే నా టీం నుంచి నా ఫ్యామిలీ మెంబర్సే రావడం కాకోకుండా నా టీం నుంచి ఒక 5 మెంబర్స్‌ని తీసుకురావడం జరిగింది. నాతో పాటు ఇంత గొప్ప అవకాశం ఒక స్టేట్‌కి తీసుకెళ్ళే అవకాశం కలిగించినందుకు సంతోషం సార్. సూపర్. అక్కడికొచ్చిన తర్వాత ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి కూడా చాలా కేరింగ్, ప్రొటెక్షన్, ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా గూడా. అంటే ఒక లగేజ్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూడా. చంటి పిల్లల్ని మనం ఎలా అయితే చేయి పట్టుకుంటామో, వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు గూడా అలా పట్టుకొని నడిపించారు. విజయ్ సార్ అండ్ నదీం సార్, ఎవ్రీవన్ సార్. పేరు పేరున గూడా అందరికీ ధన్యవాదాలు. ఎందుకు అంటే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడ ఎలాంటి మాటలు జరగకుండా ప్రతి క్షణం గైడ్ చేస్తూ, ప్రతి అడుగులో కూడా ముళ్ళుంటాయేమో చిన్న పిల్లలకి అన్నట్టుగా, ఎక్కడికి తప్పిపోతారా అన్నట్టుగా మమ్మల్ని తీసుకొచ్చారు. మన చాలా థాంక్యూఫుల్ సార్. అలాగే మనకి వీసా 2025 ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రావాలని, ఒక ఫ్లైట్ మన ఇండియా ఉండాలని కోరుకుంటున్నాం. లాస్ట్ టైమ్ మాకు ఒక గురువుగా మాకందరికీ కూడా చెప్తా ఉంటారు, మన ఇండియా నుంచి ఎక్కువ మంది ఉండాలని. అలాగే వాళ్ళ టాప్ 30లో ఇండియాలో 21 మంది ఉండడం చాలా గర్వంగా ఉంది సార్. దానికి అంతటికీ కారణం ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న జేసీ గారు. అలాగే వీసా ప్రోగ్రామ్‌కి ఈచ్ అండ్ ఎవ్రీవన్ అంత 10 దేశాల ప్రజల ముందు ఫోటోస్ దిగడం గానివ్వండి, అవార్డ్స్ తీసుకోవటం కానివ్వండి, అది ఎంతో తీసుకోవడానికి అర్హత లేదేమో అనుకున్నాం. బట్ అలాంటిది ఇవాళ గర్వకారణంగా ఉంది సార్. అలాగే తర్వాత వచ్చేసరికి ప్రతి జంపింగ్ ఐలాండ్ కానివ్వండి, జంపింగ్ ఐలాండ్ అలాంటి రోప్‌వే ఎప్పుడు ఎక్కలేదు నేను. చూడటమే గానీ ఎప్పుడు అలాంటిది ఎంజాయ్ చేయలా. చాలా అంటే జన్మ సార్థకత అంటారు కదా! అంత హ్యాపీనెస్ ఉంది. అలా
థ్యాంక్ యూ మన సో మచ్, గవర్నమెంట్ థ్యాంక్ యూ సో బిల్డింగ్స్. మచ్. అర్హత అంటున్నారు మీరు, అర్హత మీరు సంపాదించుకున్నారు మ్యామ్, అందుకే మీరు మలేషియా వచ్చారు, వీసా అటెండ్ అయ్యారు, ఎస్ సార్, ఎస్ సార్. 2500 ముందు అవార్డు తీసుకున్నారు. ఇన్ని ఫోటోలు నేను చూస్తున్నాను, యాక్చువల్లీ మీ హ్యాపీనెస్ ఫోటోలో కనిపిస్తుంది. రెండోది నేను Yes, అబ్జర్వ్ sir. చేస్తున్నాను, మీరు వచ్చిన దగ్గర నుంచి ఆ సెల్ఫీ స్టిక్ మొబైల్ దానికే స్టిక్ అయి ఉంది, మొబైల్ సెల్ఫీ స్టిక్ కి, రైట్? వీడియో అంటే రికార్డ్ చేస్తున్నారు, అందరికి షేర్ చేస్తున్నారు. మనమే ఆ తిరగడం ఎక్స్పీరియన్స్ కాకుండా మనం తిరగడం కాకుండా మన టీమ్ ఫొటోస్ చూస్తే నేను రావాలి అన్న ఆతృత వాళ్ళలో కలిగేలా చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాక్ట్లీ. మూమెంట్ మిస్ కాకుండా తీసాం సార్. అలాగే ఈవినింగ్ టైంలో స్ట్రీట్ మార్కెటింగ్ కానివ్వండి, మసాజ్ సెంటర్స్, ఎవ్రీథింగ్ ప్రతి పిన్ టు పిన్ ఎంజాయ్ చేసాం సార్. లాట్ ఆఫ్ ఎంజాయ్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మా టీమ్ నుంచి 7 రావటం, అందరూ సరదాగా ఎంజాయ్ చేయటం, వాళ్ళ యొక్క షేరింగ్స్ ఎవ్రీథింగ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైమ్ ఇండోనేషియా అండ్ సింగపూర్ వచ్చినప్పుడు అది చూసిన తర్వాత నేను బిజినెస్ చేయాలని చెప్పి బాబు, పాపను కూడా గోల్డ్ చేయడం, మేము ట్రిప్ రావటం అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది సార్. అలాగే లాస్ట్ వచ్చేసరికి మన ఇండియన్ ఫ్లాగ్ అన్ని మీటింగ్ ప్లేసెస్‌లో మన ఇండియన్ ఫ్లాగ్ ఆ దేశంలో ఎగరటం అనేది చాలా గర్వంగా ఉంది. అందులో మనం ఎళ్ళిన రోజే అక్కడ జెండా పెట్టడం అనేది ఇంకా గ్రేట్ థింగ్ ఇంకా సార్. సంతోషకరమైన విషయం, ఆహ్, అది ఇంకా సంతోషకరమైన మాటల్లో విషయం. చెప్పలేనిది. ఎస్ సార్, ఎస్ సార్. ఇలాగే ఈ ఫ్యామిలీ ఎప్పుడూ గూడా సంతోషంగా ఉంటూ, అందరూ గూడా ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఎదగాలని, మినిమమ్ 2 ఫ్లైట్‌ల జనం రావాలని కోరుకుంటున్నా. ఇది ఈ ట్రిప్ సూపర్ అనేది మ్యామ్. నేను 7 మెంబర్స్‌ని తీసుకొచ్చాను సార్. నెక్స్ట్ Yes. ట్రిప్ మినిమమ్ ఎక్కువ ప్రామిస్ చేయను. బట్ 20కి తగ్గకోకుండా ఇంకా పెరిగేలా చూసుకుంటానని మాటిస్తున్నాను సార్. సూపర్ నంబర్ మ్యామ్. 20 ఈస్ అ వెరీ గుడ్ నంబర్ ఫర్ పెనాంగ్ ఐలాండ్స్ ట్రిప్ అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే. బికాస్ ఐ కెన్ సీ ఆల్ లీడర్స్ టేకింగ్ ఫోటోస్ విత్ ఆల్ మలేషియా లీడర్స్, థాయిలాండ్ లీడర్స్, కంబోడియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, యూ నేమ్ ఇట్, దే ఆర్ దేర్. మనం ఏ కంట్రీ పేరు చెప్పినా ఏషియాలో అక్కడ లీడర్స్ అనేది మనకు ఉన్నారు, వాళ్ళతో మనం ఫోటోలు దిగాం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు ఆర్ గ్రేట్ లీడర్ మిస్టర్ జె చంద్రశేఖర్ రెడ్డి గారు, హీఈస్ అవర్ ఫస్ట్ డైమండ్ ఫ్రమ్ ఇండియా, ఫస్ట్ గోల్డ్ ఇన్ 2026. ఎస్ సార్, ఎస్ సార్. సార్ అండ్ స్టేజ్ మీద ఆర్పి 20 అచీవ్మెంట్స్ లాక్స్ డ్రా చూసినప్పుడు చేయటం ఎగ్జాక్ట్లీ అది చాలా గర్వంగా ఉంది సార్. మన ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా టాప్ 1 స్థానంలో రావటం, ఆ స్థాయికి తగ్గకోకుండా అలా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేమందరం కూడా వర్క్ చేస్తున్నామంటే సార్ ఇచ్చిన గైడెన్స్‌లోనే మేమందరం నడవడం వల్ల, ప్రతి తప్పుని కూడా మాకు తెలియజేసి మీరిలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దు అని చెప్పడం వల్ల ఇవాళ మేము ఈ స్థాయికొచ్చాము. ఇంకా నేర్చుకోవాలని, ఇంకా మా టీమ్‌కి నేర్పించాలని, ఇంకా మీ యొక్క సర్వీసెస్ అన్నీ మేము తీసుకొని ఎంతో మందిని అక్కడికి తీసుకురావాలని, ప్రతి ఇంటిని ఆరోగ్యంగా, ఆదాయంతో నిండిపోయేలా చేయాలని, మా సాయి శక్తులా కూడా కృషి చేస్తానని మాటిస్తున్నాను సార్. నా డెఫినెట్లీ లాస్ట్ బ్రీత్ వరకు కూడా బోల్టన్ ఫ్యామిలీలోనే నేను స్థిరపడి ఉంటానని మాటిస్తున్నాను సార్. థాంక్ డెఫినెట్లీ యూ మ్యామ్. సార్. Thank you so much. We are all here for you. Very happy for you, all leaders. So, thank you so much. I can see very much happiness in your face. Like all leaders, అందరు కూడా different country leaders తో ఫోటోలు దిగుతూ, ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసి, వీసా ముఖ్యంగా మనం ఏదైతే ట్రిప్ వెళ్ళామో, ట్రిప్ అనకూడదు, వి వెంట్ టు మలేషియా ఫర్ వీసా, వోల్టన్ ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ కోసం ముఖ్యంగా మనం వెళ్ళింది అక్కడికి. అది మనం సక్సెస్ఫుల్ గా యెస్. ఎవరెవరైతే అచీవర్స్ ఉన్నారో అందరికీ స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకొని మిగతా అందరితో స్టేజ్ షేర్ చేసుకోవటం. రైట్, సో మచ్ మ్యామ్. విల్ కమ్ బ్యాక్ టు యూ వన్స్ అగైన్. యు వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్? మీరు అన్మ్యూట్ 190 చేసుకోండి. మెంబర్స్ ఉన్నారు సార్. 190 మెంబర్స్ నెక్స్ట్ మలేషియా ట్రిప్‌కి ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సూపర్ మ్యామ్. నేను నంబర్ చూడలేదు, బట్ ఎస్ 190 మెంబర్స్ ఉన్నారు నాతో కలిపి. సో ఆల్ 190 విల్ అగైన్ గో టు పెనాంగ్ 2026 వీసా. థ్యాంక్ యూ Yes, సో మచ్. sir. విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ వన్స్ అగైన్. థాంక్ యూ సార్. Thank you, ma'am. Happy for you. Heartful congratulations. Thank you so much. Okay, great. Our great leader, Sri JC గారు కూడా ఇక్కడ ఉన్నారు. Sir, if you are there, please ఒక్కసారి ఏమనుకోకుండా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐల్ sir, please. Very good morning. Yes, sir, you are here.
our first diamond of India and first gold in 2026. Sir, you are welcome warmly. Unmute చేయండి సార్ ప్లీజ్. అందరికీ నమస్తే అండి. సార్ సార్ వెరీ వెల్కమ్. గుడ్ ఈవినింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతా ఉన్నారు, నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను. నేను మాట్లాడడంలో అర్థం లేదు, నా టీం అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రిక్వెస్ట్ ఏంటంటే టాప్ 10లో 9 మంది మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే, ఒకవేళ ఈ రోజు అవకాశం లేకపోతే వై డోంట్ వీ హ్యావ్ ఏ వన్ మోర్ జూమ్ అండ్ హ్యావ్ దెమ్ ఏ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చెప్తే బాగుంటుందేమో అనేది నా చిన్న కోరిక సార్. అందుకోసమే నేను హ్యాండ్ రైజ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు లేకపోతే నేను లేను. సో వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ 2 నుంచి టాప్ 7 వరకు మా వాళ్ళే ఉన్నారు, ఆ తర్వాత 10 లో కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు, వాళ్ళు దే ఆర్ వర్కింగ్ హార్డ్. వాళ్ళని మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పెడతా ఉంటాను. ఇవాళ వాళ్ళ ఆనందం, ఒకవేళ వాళ్ళు ఎవరైనా తిడితే కూడా ఆస్వాదిద్దామని చూస్తాను, కానీ మీరు అవకాశం ఇవ్వట్లేదేమో అని నా అభిప్రాయం. మేబీ ఐ డోంట్ నో సార్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, కైండ్లీ గివ్ వన్ మోర్ డే ఫర్ దెమ్, దే విల్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్. సార్ నిన్న తమిళ వర్షన్ అయింది, ఇవాళ తెలుగు వర్షన్ అవుతుంది, రేపు హిందీ వర్షన్ ఉంది. రేపు హిందీ వర్షన్ తర్వాత విల్ ప్లాన్ సార్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ ఎనీథింగ్ సార్. నేనేం మాట్లాడాలని ఏం లేదండి, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ యువర్ బిజీ షెడ్యూల్. థ్యాంక్ యూ. I wish you all the best and very happy for you and congratulations to you once again. So ఇవాళ మనకు మలేషియా ట్రిప్ కి వచ్చిన లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వీసాకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఎస్, అవర్ టాప్ లీడర్ హ్యాస్ రిక్వెస్టెడ్ సంథింగ్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు అవర్ HO. అండ్ ఇంకొకటి సార్, బిఫోర్ గోయింగ్, లెట్స్ సీ అవర్ ప్రమోస్ ఫర్ ఫిబ్రవరి. ఎగ్జిస్టింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో 1st ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి లోపల 10 న్యూ ఐడీస్ గనక ఎవరైనా రెఫర్ చేసినట్టయితే వోల్టన్ ట్రాలీ ఒకటి వాళ్ళు గెలుచుకునే అవకాశం. న్యూ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి మంత్ లో జాయిన్ అయినా, ఏ డేట్ లో జాయిన్ అయితే ఆ డేట్ నుంచి 38 డేస్ లోపల 10 న్యూ ఏజెంట్స్ కనుక రెఫర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక వోల్టన్ ట్రాలీ బ్యాగ్ అవైలబిలిటీలో ఉంటుంది. దే కెన్ విన్ వోల్టన్ ట్రాలీ బ్యాగ్. వి ఆల్ నో దిస్. సో ఎగ్జిస్టింగ్ 28th వరకు టైం ఉంటుంది. న్యూ ఏజెంట్స్ వాళ్ళు జాయిన్ అయిన డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 12th అండి, 12th ఫిబ్రవరి ఎవరైనా జాయిన్ అయినట్టుంటే మళ్ళీ 12th మార్చ్ వరకు వాళ్ళకు అవకాశం ఉంటుంది సార్ ట్రాలీ బ్యాగ్ విన్ కావడానికి. దట్ ఈస్ దేర్. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ వి నీడ్ టు టాక్ ఈజ్ అవర్ అబౌట్ సిల్వర్ ట్రైనింగ్. మనకందరికీ తెలుసు, లాస్ట్ జనవరిలో మనం ఒక ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యాం హైదరాబాద్ లో. సో ఆ ట్రైనింగ్ సెషన్ లోనే మనకు మన సిఇఓ గారు, ద గ్రేట్ మిస్టర్ బాలన్ గారు ఒక మాట ఇచ్చారు, సిల్వర్ ట్రైనింగ్ జరుగుతుందని చెప్పేసి. 14th ఫిబ్రవరి 2026 అంటే సాటర్డే రోజు చెన్నైలో ఈ ఈవెంట్ ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉంది, 9 AM to 1 PM. అండ్ సండే 15th రోజు వోల్టన్ HQ-లోనే నెట్ కామర్స్ సెమినార్ కూడా మన సిఇఓ గారి ద్వారా జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ వి ఆల్ నో. అండ్ ఎస్, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మన హైదరాబాద్ విషయానికి వస్తే 21st ఫిబ్రవరి నాడు అదే మంజీరా హాల్ టూరిజం ప్లాజా 2nd floor ఎక్కడైతే మనం బస్ ఎక్కామో, ఐ థింక్ దిస్ ఇస్ డిఫరెంట్, నో మంజీరా హాల్, అదే మనం బస్ ఎక్కిన చోటే అక్కడ కూడా మనకి మళ్ళీ సిల్వర్ ఎంటర్ప్రినర్ ట్రైనింగ్ ఉంటుంది 21st నాడు 9 AM to 1 PM. 8 AM కి మనకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బిహైండ్ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, హైదరాబాద్. మళ్ళీ డీటెయిల్స్ విల్ ఫాలో. ఇవాళ మన జూమ్ లో షేర్ చేస్తున్నాను. మళ్ళీ డీటెయిల్స్ మనకు అందరికి ఆల్రెడీ వచ్చింది, బట్ అగైన్ వి విల్ షేర్ యాజ్ ఎ రిమైండర్ ఎవ్రీ డే. అదే కాకుండా మన హైదరాబాద్ లో 22nd ఫిబ్రవరి బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి, ప్లాన్ చేయండి. 22nd ఫిబ్రవరి 2026 నాడు 3 PM to 6 PM, ఆఫ్టర్నూన్ 3 PM to 6 PM, 350 లిమిటెడ్ నంబర్ ఆఫ్ ప్యాక్స్ తో గ్రాండ్ నెట్ కామర్స్ సెమినార్ జరగబోతుంది. ఓకే, సో ఇట్స్ ఓపెన్ టు ఆల్ ఈవెంట్ అండి. ఓకే, సో 2 ఈవెంట్లకి అందరూ కూడా ప్లాన్ చేయండి, మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ ని ప్రమోట్ చేయండి. 2 ఈవెంట్లని మనం మోస్ట్ యూస్ఫుల్ వేలో వాడుకున్నట్లయితే
మనం ఈ రోజు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో పెనాంగ్ ఐలాండ్స్ కి వస్తామని చెప్పేసి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఎవరైతే ప్లాన్ చేసుకున్నామో వాళ్ళందరూ కూడా పెనాంగ్ ఐలాండ్స్ కి ప్లాన్ చేసుకోవడానికి ఈ 2 ఈవెంట్లు మనకు చాలా హెల్ప్ అవుతాయని నేను నమ్ముతున్నాను. సో ఎవరెవరైతే ఈ ఈవెంట్ కి ఈ రోజు అటెండ్ అయ్యారో వాళ్ళతో పాటు అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి, ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అండ్ అవర్ గ్రేట్ లీడర్ శ్రీ జేసీ రెడ్డి గారికి, అండ్ అవర్ ఆల్ ప్లాటినం లీడర్స్, గోల్డ్ లీడర్స్, హూ ఎవర్ అచీవ్డ్ మలేషియా ట్రిప్, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పెనాంగ్ ఐలాండ్స్ కి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు వోల్టెన్ ద్వారా మీరు అనుకున్నవి, కన్న కలలు అన్నీ కూడా సాకారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ లీడర్స్ ఫర్ అటెండింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లీడర్స్ who have shared their valuable experience with us. So thank you so much once again. I wish you all the best. That's all for today. We'll meet once again. Thank you so much. Wish you all the best. Bye bye.